తీసుకెళ్ళని చెప్పాలి కదా. అవును. అప్పుడు లెక్క ఉంటది. ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే తన ప్రోగ్రామ్ లో ఎంపీని పిలవాలి, నో డౌట్, ఆ మాట చెప్పు. అలాగే ఆ నియోజకవర్గంలో ఎంపీ ప్రోగ్రామ్ కి అటెండ్ అయితే ఎమ్మెల్యేని పక్కన పెట్టడం ఏంటి? అది నువ్వు నాయకత్వంగా చెప్పాలి కదా చంద్రబాబు గారు. చిన్ని నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నావని, లేదా ఆ పల్లా శ్రీనివాస్తో చెప్పించాలి కదా. ఎంతసేపటికి దళిత పడుకోలేని వర్గాల కుర్రాడు కదా అని చెప్పి ఈయన పట్టుకున్నట్టు మాట్లాడితే ఎట్లాగా? కొలిగిపుణ్ణి పట్టుకుని అతనేమో తప్పు చేస్తున్నాడా పోని? విరక్తి పుట్టాకే కదా బయట పెట్టింది. అతన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ చిన్ని గురించి ఏం మాట్లాడట్లా. దెన్ ఇది జనంలోకి వేరే కోణంలో వెళ్తది. అందుకేనా అంటే ఒక రకంగా పార్టీలు ఇలాంటి ఇదొకటేనే కాదు, చాలా చోట్ల జరుగుతున్న నేపథ్యంలో ఇక నుంచి వారానికి ఒక రోజు ఆయన పార్టీ మీద దృష్టి పెడతానని చెప్పారు చంద్రబాబు గారు. ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం వల్ల కొత్త వాళ్ళతో ఓకే ఇదైతే ఈ ఇష్యూ ఓకే, కొత్త వాళ్ళతో ఎక్కువ ఇబ్బందులు పెరుగుతున్నాయనేది ఇప్పుడు గ్రహించారు బాబు. 18 నెలల నుంచి అదే మాట చెప్తున్నారండి. ఓసారి 2 సార్లు వెళ్తారు, మళ్ళీ అయిపోద్ది, మళ్ళీ మామూలే. ఆయన హైదరాబాద్కి వెళ్ళిన సార్లు ఆఫీస్కి వెళ్ళాల, కరెక్ట్ గా చెప్పాలంటే. బేసిక్ గా ఇప్పుడు ఏంటంటే యువతరం ఇక్కడ ఒక సంధియుగం నడుస్తున్నది. ఏంటంటే ఇదివరకు తెలుగుదేశం అంటే నాన్ కరప్షన్ పార్టీ, కరప్షన్ ఎంకరేజ్ చేయని పార్టీ, కరప్షన్ చేస్తుంటే గ్రౌండ్ లెవెల్లో కంట్రోల్ చేసే పార్టీ. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ ఎంకరేజ్ చేస్తున్న పార్టీ. ఎప్పుడైతే కరప్షన్